సో, మా ఫాదర్ డెత్ గురించి మనం డిస్కస్ చేయలేదు గదా! లైఫ్ ఇన్ పీసెస్‌లో లెట్స్ నో అబౌట్ మై ఫాదర్. ఇది మా ఫాదర్ ఒక్కరి గురించే గాదు. ఆయన చనిపోయిన రీజన్ ఎంతోమంది చావులకి రీజన్ గూడా. సో, ఆ రీజన్ గురించి మాట్లాడుకుందాం. నా ఎంటైర్ లైఫ్‌లో మా డ్యాడీ సిక్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయింది ఒక్కసారి గూడా లేదు. చాలా హెల్తీగా కనిపిస్తారు. వాకింగ్ చేస్తారు, జాగింగ్ చేస్తారు, వాటర్ బాగా తీసుకుంటారు అండ్ డైట్ తీసుకుంటాడు, ఫ్రూట్స్ తింటాడు. అది ఇది మస్తు హెల్తీగా పెట్టుకుంటాడు. అలాంటి పర్సన్ అసలు ఒక ఫీవర్ గూడా వస్తే టాబ్లెట్ వేసుకోవడం చూడలేదు. అంత మొండి మా డ్యాడీ. ఫీవర్ వస్తే అట్లనే ఎళ్ళిపోవాలి అని అంటాడు. ఇంత స్టబ్బర్న్ ఉంటారు కొంతమంది. ఆల్ ఆఫ్ ఎ సడెన్ 2021లో మా డ్యాడీకి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఫిట్స్ వచ్చింది. మా డ్యాడీకున్న 2 బ్యాడ్ హ్యాబిట్స్. ఆల్కహాల్, స్మోకింగ్. సో, ఎక్స్‌రేస్, ఎంఆర్ఐ అన్నీ అయిపోయిన తర్వాత డాక్టర్ కన్సల్టేషన్‌లో డాక్టర్ నాకు ఎక్స్‌రే చూపించినాడు. ఆ బ్రెయిన్ ఎట్లా ఉంటదంట అంటే నార్మల్ పర్సన్‌కయితే ఇట్లా ఫ్లవర్ లాగా మంచిగా బ్లూమ్ అయ్యి ఉంటదంట. ఆల్కహాల్ తీసుకునే పర్సన్‌కి బ్రెయిన్ అనేది కొంచెం 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 ఇట్లా లోపలికి ముడుచుకుపోతూ ఉంటదంట. ఆ టైంలో 2021లో మా డ్యాడీ స్కానింగ్ చూసినప్పుడు ఇట్లా దగ్గరికి ముడుచుకుపోయింది బ్రెయిన్. లైక్ ఇంకొంచెం దగ్గరికి ముడుచుకుపోదామన్నా బ్రెయిన్‌కి ఇంకా స్పేస్ లేదు. ఆల్‌మోస్ట్ ఎడ్జ్ లెవెల్‌లో ఉంది. అందుకనే ఫిట్స్ వచ్చిందనమాట. సో, డాక్టర్ చెప్పినాడు. "నువ్వు ఆల్కహాల్, స్మోకింగ్ కంటిన్యూ చేస్తే నెక్స్ట్ టైమ్ వచ్చే ఫిట్స్‌ని నువ్వు ఆపలేవు. ఈథర్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తది. లేదు అనంటే ఫరెవర్ పారలైజ్ అయ్యి బెడ్ పైన పడిపోతావు." దెన్ మై ఫాదర్ బీ లైక్ కన్సల్టేషన్‌లో, "నాకంటే మస్తు మంది ఎక్కువ ఎక్కువ తాగేవాళ్ళున్నారు. వాళ్ళకేం కాలేదు. నాకే అయిపోతదా? నేను జస్ట్ ఒక 1 ఇయర్ నుంచే కొంచెం ఎక్కువగా తాగుతున్నా ఔట్ ఆఫ్ మై స్ట్రెస్" అది ఇది అని ఆయన ఏదో ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే డాక్టర్ తిట్టినాడనమాట. "పాయిజన్ ఒక చుక్క తీసుకున్నా పాయిజనే. నువ్వు లీటర్ తాగినా అది పాయిజనే. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే పాయిజన్ కాబట్టి నువ్వు చచ్చే పోతావు." అండ్ చాలా మందికి ఇదొక మిస్‌కన్సెప్షన్ ఉందనమాట. నాకేమైతది నేను 1 ఇయరే తాగినా, నాకేమైతది నేను యంగ్ ఉన్నా, నాకు జస్ట్ 20 ఇయర్సే నాకు మస్తు లైఫ్ ఉందని. సీ ఆల్కహాల్‌కి తెలవదు నీ ఏజ్ ఎంత, లేకపోతే నీకెంత టైం ఉంది. దానికవన్నీ తెలీదు. ఓకే. స్మోకింగ్‌కి గూడా అంతే. బాడీ టైప్‌ని బట్టి కొంతమందికి సింప్టమ్స్ చూపిస్తది. కొంతమందికి సింప్టమ్స్ చూపించదు. కానీ కొడితే అన్ని పార్ట్స్ పడిపోతాయన్నమాట. అంత సివియారిటీ లెవెల్‌లో అవుతది. అదృష్టం ఉన్నోడికి వాడికి ఆ టైంలో డబ్బుంటే బతికి బట్ట కడతాడు. అప్పుడప్పుడు డబ్బున్నా గూడా నీకున్న సిక్‌నెస్‌కి లేకపోతే బాడీ టైప్‌కి అది సపోర్ట్ చేయక టుపుక్కుమని ప్రాణం ఎగిరిపోతది. లైక్ మై ఫాదర్ డిడ్. హి వెంట్ టు హాస్పిటల్ బట్ హి నెవర్ కేమ్ బ్యాక్. జస్ట్ 8 అవర్స్‌లో చనిపోయింది. ఇది 2021లో జరిగిన సిట్యుయేషన్. నేను భయపడి ఆ మెడిసిన్, ఈ మెడిసిన్ డాక్టర్ క్లియర్‌గా చెప్పాడు. "నువ్వు మందు అండ్ స్మోకింగ్ మానేస్తే, నేనిచ్చిన టాబ్లెట్స్ అండ్ డైట్ యూజ్ చేస్తే, నీకు ఒక నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు అట్‌లీస్ట్ కొంచెం సేఫ్ సైడ్‌లో నీ లైఫ్ ఉంటది. లేదు నేను ఇట్లనే కంటిన్యూ చేస్తా అంటే, వి కాంట్ హెల్ప్ యూ" అని.